హలో. హాయ్. ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా అండ్ రవితేజ గారివి అండ్ ప్రభాస్ గారివి వస్తున్నాయి కదా. సో ఈ సంక్రాంతికి ఏది కలెక్షన్ కొట్టబోతుంది? ఇది మన విక్టర్ వెంకటేష్, మన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా మాత్రం చాలా హిట్ అయిపోతుంది. సినిమా ఈ సంక్రాంతికి ఫస్ట్ సినిమా చాలా హిట్ అంటే హిట్ అయిపోతుంది. అది ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి 100 కోట్లు పెడితే దానికి 500 కోట్లు వస్తాయి పక్క. పోయినసారి సంక్రాంతి సినిమా ఎట్లా హిట్ అయిందో ఈ సినిమా కూడా 100% అది హిట్ అయిపోతుంది. 100% చెప్తున్నా. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ కానీ టైలర్ కానీ ఏమన్నా మన డైరెక్టర్ అయిపోయినాడా చాలా బాగా తీశారు. తను చాలా గంట సేపు ఆలోచించి చాలా బాగా కథ కానీ స్టోరీ కానీ ఏమో రాసినట్టే ఒక హై లెవెల్లో రాసింది. చాలా బాగుందండి. చాలాసార్లు నేను ఇప్పటికే ఒక 50 సార్లు చూసి టైలర్ తన ఏదో మీసాల పిల్ల సాంగ్స్ నైనతార వేసింది. చాలా బాగుంది సాంగ్ కూడా నాకు చాలా నచ్చింది. నేను చాలాసార్లు చూసిన సాంగ్ వచ్చింది. టైలర్ కానీ తన డైలాగ్ కానీ చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నట్టు 50 సార్లు చిరంజీవి గారిది ఎన్నిసార్లు విన్నట్టున్నారు? నేనైతే ఒక 50 సార్లు వింటా సాంగ్. మన విక్టర్ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి అది సాంగ్ ఉంది, వాళ్ళిద్దరు సాంగ్ వచ్చింది రెండో సాంగ్. అది చాలా బాగుంది సాంగ్లో. ఇది మీసాల పిల్ల నైనతార మన చేసిరు కదా ఆ సాంగ్ నాకు చాలా బాగుంది. ఇంకోటి ప్రభాస్ది ఇది మన స్పిరిట్ వచ్చింది కదా, రీసెంట్గా వచ్చింది కదా, పోస్ట్ వైరల్ అయింది. మరి ఎలా అనిపిస్తుంది? నాకైతే అది చాలా బాగుంది. తన బాడీ చూస్తేనే ఇది ఏం బాడీ అయినా బాక్స్ ఆఫీస్ బాడీ లేకపోతే నార్మల్ బాడీ అని అనిపించింది. చాలా బాగుంది అసలు బాడీ. సందీప్ రెడ్డి వంగ గారు చేస్తున్నారు. సందీప్ చేసిండు అసలు మామూలుగా లుక్ పంపించిండు, పోస్టర్ పంపించిండు. అసలు ఆ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుంది, టైలర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మూవీ వస్తుంది అని చాలామంది ఫ్యాన్స్ బయట వెయిటింగ్ చేస్తారు. అసలు ఆ బాడీ చూస్తేనే చాలామంది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ చేస్తారు. సందీప్ వంగ గారు ఎక్కువగా రొమాంటిక్స్ అయినా లేకపోతే అర్జున్ రెడ్డి టైప్లా చేసేవాళ్ళు కదా. మరి ప్రభాస్ గారితో తీస్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొత్తగా అనిపిస్తుంటుంది కదా, షాక్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్ కూడా. చాలా మంది బయట అంటుండ్రు ప్రభాస్ దగ్గర ఆ క్యారెక్టర్ రావడం, హీరోయిన్కి ఆ క్యారెక్టర్ రావడం చాలా మంచిదని అనుకుంటారు బయట. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఆమె అంటే కొత్తలు వస్తారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది. ఆమె దగ్గర చేయడం అదృష్టం ఉండాలి. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో నేను పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూసారు కదా ఏది మన ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా ఇంకో మూవీ కూడా ఉంది కదా. ఇంకో మూవీ ఏమో తెలియదు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అయితే తెలుసు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టైలర్ చూసినా బాగుంది. మన ఇది ఎక్కువగా దేకిలేంగే చాలా ఎక్కువగా వైరల్ కూడా అవుతుంది. అది మెయిన్గా 2026కి ఎక్కువగా చూపించే అది సింక్ అయినట్టుంది. అవునవును, చాలా బాగుంది. దేక్లింగ సాంగ్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది మేము ఫ్యాన్స్ ఉంటామండి. పవన్ కళ్యాణ్ మేము అభిమానులు చాలా. పవన్ కళ్యాణ్ గారు ఇది పాలిటిక్స్తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మరి మూవీస్ కూడా కంటిన్యూ చేస్తే బాగుంటారు అనిపిస్తుంది. కంటిన్యూ అంటే ఆయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అక్కడ చూసుకోవాలి, కొంచెం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయంలో ఉంటే సినిమాలు తీయలేడు కదా. ఆయన ఒక హీరో కాబట్టి రాజకీయం అక్కడ చూసుకోవాలి, ఇక్కడ సినిమా కూడా తీయాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ ఒకటే లాస్ట్ ఉంది సినిమా, తర్వాత లేదు నెక్స్ట్ ఫ్యూచర్లో అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం. పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇదే అని ఎట్లా ఉంటారు మీరు? బయట ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా? వాళ్ళు ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్ పెడితే ఆ ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా తన మూవీ మాత్రం టైం తీసుకొని మూవీ కానీ ఏదైనా తన టైం తీసుకొని మూవీ చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడు ఆయన లాస్ట్ సినిమాని ఎవరు చెప్పారు? ఎవరేం చెప్పలేదు. చెప్తే కూడా ఒకవేళ ఆయన మళ్ళీ ఒప్పుకొని నేను సినిమాలు తీస్తా అని 70 ఏళ్ళు రాని 65 ఏళ్ళు ఉన్నాని సినిమాలు ఆయన తీస్తారు ఖచ్చితంగా. ఆ టైం దొరికితే సినిమా తీస్తారు, రాజకీయం చేస్తే అన్నీ చేస్తాడు. ఆయన ఇప్పటికే ఆయన ఎవ్వరు సాయం చేయకపోయినా తన సొంత డబ్బులు పెట్టుకొని బయట జనాలకు కానీ ఎక్కడైనా ఏ ప్రాజెక్టులు అయినా ఏదైనా తన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నాడు. అది మాత్రం వాస్తవం.